పల్నాడు ఎస్పీ కార్యాలయంలో నర్సరావుపేట ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు చేసిన హల్చల్పై మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా స్పందించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారుతున్నాయని, ఎస్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే దాదాగిరి చేయడం దారుణమని విమర్శించారు. వెంటనే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చెదలవాడ అరవింద్ బాబు గారు దాదాపు 10 గంటల పాటు మధ్యాహ్నం 1:30 నుంచి రాత్రి 11:30 వరకు కూడా పల్నాడు జిల్లా ఎస్పీ ఆఫీసులో బైఠాయించి హల్చల్ చేసి ఎవరొచ్చినా, ఆఖరికి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు గాని, వాళ్ళ ఎమ్మెల్యే శాసనసభ్యులు గాని, లేకపోతే పోలీస్ అధికారులు, పై అధికారులు, ఐజీలు ఎవరొచ్చినా సరే ఏమీ చలనం లేకుండా ఎస్పీ ఆఫీసులో ఎస్పీ గారి విధుల్ని అడ్డుతగులుతూ సుమారు 10 గంటల పాటు చేసిన ఈ యొక్క హల్చల్ హడావుడి కార్యక్రమాన్ని బరితెగించటం చూస్తే ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? మొన్నటికి మొన్న హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడితే ఆయన మీద ఎటువంటి చర్యలు లేవు. కనీసం సమాధానం కూడా ఎవరో చెప్పాల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు. ఏదో మహేష్ యాదవ్ ఒక్కడే తన సెల్ఫీ వీడియోలు పెట్టుకున్నాడు, నేనేది తప్పు చేయలేదని చెప్పి. అవతల తెలంగాణలో ఈరోజు పోలీస్ అధికారులందరూ కూడా దోషిగా తేలిస్తే అతనికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పార్లమెంటుకు పంపించే కార్యక్రమం చేస్తారు. అరవ శ్రీధర్ మరో కూటమి ఎమ్మెల్యే, ఆ అమ్మాయికి జనసేన ఎమ్మెల్యే అమ్మాయికి గర్భిణీ చేసి దాదాపు 4-5 సార్లు అబార్షన్ చేపించి కంప్లైంట్ ఇస్తే కమిటీ వేశారు. ఆ కమిటీ ఏం చేస్తుందో ఇప్పటి వరకు కూడా కనీసం రిపోర్ట్ కూడా ఇవ్వలేదు. ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన కనీస బాధ్యత కూడా ఇంతవరకు జనసేన పార్టీ నుంచి లేదు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే చేసిన హడావుడి చెదలవాడ అరవింద్ బాబు గారు మాట్లాడితే చంద్రబాబు నాయుడు ఒక మాట అంటాడు, తోలు తీస్తా అని. మేము ఒకటే అడుగుతా ఉన్నాను, ఎవరు తోలు తీయాలనుకున్నారు చంద్రబాబు నాయుడు? ముందు మీ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు చేస్తున్న ఈ యొక్క అన్యాయమైన అవినీతి కార్యక్రమాలు గాని, లేకపోతే వాళ్ళు చేస్తున్న బరితెగింపులు గాని ముందు వాళ్ళ తోలు తీయాలా ఫస్ట్. పేపర్లో వచ్చేస్తుంది చంద్రబాబు నాయుడు సీరియస్ అయిపోయాడు, ఈ ఎమ్మెల్యే మీద సీరియస్ అయ్యాడు, లేకపోతే ఎంపీ మీద సీరియస్ అయ్యాడు, అది ఇది ఆయన అసలు చాలా కోపంగా ఉన్నాడని చెప్తారు వాళ్ళ పత్రికలు, వాళ్ళ మీడియా. ఇప్పటిదాకా ఎన్నిసార్లు సీరియస్ అయ్యాడంటే 200 సార్లు సీరియస్ అయ్యాడు, కానీ యాక్షన్ జీరో. ఏమి యాక్షన్ ఉండదు. సీరియస్ అయ్యాడు, ఒక ఎక్స్ప్లెనేషన్ అడుగుతాడు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, అంతే, దాని మీద క్లోజ్, ఇంకేం మాట్లాడరు దాని గురించి. వైఎస్ జగన్ ప్రతిపాదించిన వావి గన్ పై ప్రజల్లో చర్చ జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తెలిపారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు క్యారిడర్ రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజన్లా పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి పెరిగి భూముల విలువ కూడా ప్రజలకు మేలు చేసే విధంగా పెరుగుతాయని చెప్పారు. అమరావతి అభివృద్ధి వల్ల కొందరికి మాత్రమే లాభమని విమర్శించిన ఆయన భారీ ఖర్చులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై భారం పెడతారని అన్నారు. జగన్ ప్రతిపాదనకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, ఈ క్యారిడర్ భవిష్యత్తులో విశ్వనగరంగా మారే అవకాశం ఉందని కాసు మహేష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కొరకు రాబోయే తరాలు హర్షించే విధంగా మ్యావ్ గన్ అనే ప్రతిపాదన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, ఈ ప్రభుత్వానికి సూచించడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే, నిర్దాక్షిణంగా ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు ఈ ప్రాంతానికి మరి వచ్చేసినప్పుడు అందరు నాయకులు గాని మన రాష్ట్రం వేరైపోయినప్పుడు రాజధాని సెంటర్లో ఉండాలని అనేక ప్రతిపాదనలు రావటం, ఆ తర్వాత ఎలా అమరావతి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు, ఎలా ముందు వేరే చోట్ల రాజధాని అని చెప్పి నూజువీడని, వేరే చోటని, ఇంకో చోటని, చివరికి అక్కడ తన మరి ఫాలోవర్స్ అనుకోండి, ఆయన వ్యాపార భాగస్వాముల చేత ముందే భూములు కొనిపించుకోవటం, ఆ భూములు పెంచడానికి ఎందుకు అక్కడ రాజధాని ఏర్పాటు చేశాడో అందరికీ తెలిసిన విషయం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు భావి తరాలకు ఉపయోగపడేటట్టు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలుపుతూ ఒక గ్రోత్ కారిడోర్ ఉండాలి. ఎలాగైతే చెన్నైకి పోర్ట్ ఉందో, ఎలాగైతే హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు ఒక మహానగరంగా ఏర్పడినాయో, ఆ రెండిట్లో ఉన్న లక్షణాలు ఈరోజు ఈ ప్రాంతంలో మీరు మచిలీపట్నంలో పోర్టు కావచ్చు, ఇక్కడ విజయవాడ, గుంటూరు జంట నగరాలు రాబోయే తరాలకు బృహత్తర నగరంగా మారుతూ, అలాగే అమరావతిని కూడా
అభివృద్ధి చేసుకుంటూ అన్ని కోణాల్లో ఆలోచించే ఈ ప్రపోజల్ తీసుకొచ్చారు. ఈ రోజున మేము చంద్రబాబు నాయుడు గారిని, ఈ కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు తెలుసు మీకు జగన్మోహన్ రెడ్డి గారంటే కోపం, చంద్రబాబు నాయుడు గారికి కుళ్ళు, ఈర్ష. సొంత పార్టీ పెట్టుకొని ఆయన ఎక్కడా వెన్నుపోటు పొడవకుండా సొంత పార్టీ పెట్టుకొని అనాది కాలంలోనే ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయంగానే, కేవలం ఈ రాష్ట్రం కాదు దేశంలోనే తనకంటూ ఒక పేరు సంపాదించుకున్నాడు. ఈ రోజున ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా తెలుగుదేశం నాయకులు ఒక బలమైన శక్తిగా ఈ ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎదిగాడు. ఆయన మీద కోపం ఉంటే ఇప్పటికే అనేక రకాలుగా కక్షలు తీర్చుకుంటున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ ఎందుకు పణంగా పెడుతున్నారు? ఆలోచించండి. అంబాపురంలోని శ్రీ హనుమంతు జయంతి వేడుకల్లో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దాసాంజనేయ స్వామి దేవస్థానం నందు ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ పూజారి మంత్రోచ్చరణలతో శోభాయమానంగా సాగింది. హనుమాన్ జయంతి ఉత్సవాలు దేవస్థానం నందు ప్రతి సంవత్సరం శ్రీరామనవమి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుందని, పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంబాపురం శ్రీ దాసాంజనేయ స్వామివారి దేవస్థానం నందు శ్రీరామనవమి పండుగ పర్వదినమున 7వ రోజు కార్యక్రమంగా ఈరోజు అన్నప్రసాదాల వితరణ ఏర్పాటు చేయడం జరిగినది. ఎంతో ఘనంగా ఈ కార్యక్రమం బాగా జరిగినది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా స్వామివారి కళ్యాణం జరుపుకొని ఏదో 7వ రోజు కానీ, 3వ రోజు కానీ, 9వ రోజు కానీ అన్నప్రసాదాల వితరణ జరుపుకుంటూ వస్తున్నాము. ఈ సంవత్సరం కూడా 7వ రోజు అన్నప్రసాదాల వితరణ జరుపుకున్నాము. ఇంకా ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు దేవస్థానం ముందు ఇంకా మంచిగా ఏర్పాటు చేయడం కోసం గ్రామాల్లో వాళ్ళందరూ కూడా శ్రమిస్తున్నారు. ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరగడం కోసం దేవస్థాన కమిటీ వారు, అదేవిధంగా గ్రామ పెద్దలందరూ కూడా సహకారంతో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగిందని కోరుకుంటున్నాం. 7వ రోజు పౌర్ణమి మంచి రోజు అని చెప్పి అన్నదానం జరుగుతుంది. అన్నదానం భారీ ఎత్తున అన్నదానం జరిగింది. ఇక్కడ అంబాపురంలో చక్కగా అన్నదాన కార్యక్రమం చక్కగా నెరవేర్చారు కనుక గ్రామ పెద్దలు, కమిటీ, గ్రామ కమిటీ అందరూ కలిసికట్టుగా చేశారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా వెలుగొందుతున్న ఒంగుటూరు మండలం తేలప్రోల్లో వేంచేసి ఉన్న శ్రీ రంగమ్మ తల్లి పేరంటాలు, తిరునాళ్లు ఈ రోజు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలకి దేవాలయ కమిటీతో పాటు ఆత్కూరు పోలీసులు పర్యవేక్షణలో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గత నెల 15 నుంచి పుట్టింటి వారి చీరసాలతో ప్రారంభమైన శ్రీ 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 రంగమ్మ తల్లి తేలప్రోరు సీతారాంపురం గ్రామంలో వీధుల్లో ఊరేగింపు జరిగిన అనంతరం అమ్మవారి తిరునాళ్లు 2వ తారీఖు నుంచి 6వ తారీఖు దాకా జరిగే తిరునాళ్లు మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య భక్తుల ఆనందోత్సాహాల నడుమ ఈరోజు ప్రారంభమయ్యాయి. ఆలయ కమిటీ సభ్యులు, రంగమ్మ తల్లి వారసులు జక్కా రమేష్ మాట్లాడుతూ అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా వెలుగొందుతుందని, ముఖ్యంగా రంగమ్మ తల్లి చిన్న వయసులోనే చనిపోయిందని, ఆవిడ ఇక్కడ వెలిసి సుమారు 200 సంవత్సరాలు అయిందని, అందువలన సంతానం లేనివారు అమ్మవారికి మొక్కుకుంటే సంతాన భాగ్యం కలుగుతుందని వారసులు జక్కా రమేష్ అన్నారు. ఆత్కూరు పోలీస్ స్టేషన్ నరసింహమూర్తి మాట్లాడుతూ ఈ ఉత్సవాలకి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భారీ భద్రతా చర్యలు తీసుకున్నామని, గతం కంటే భిన్నంగా భక్తులు వస్తున్నారనే అంచనాతో పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేశామని, భక్తులు, గ్రామస్తులు పోలీసు వారికి సహకరించాలని ఆయన కోరారు. ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సభ్యులైన జక్కా చంద్రశేఖర్, జక్కా ఉదయ్, జక్కా రమేష్లు అమ్మవారి వారసులు కావడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. తేలపూరు గ్రామంలో వేయించేసి ఉన్న
రంగమ్మ పేరంటమ్మ ఉత్సవాలు సుమారుగా ఊరేగింపు అయితే దాదాపుగా 15 రోజులు జరుగుతోంది. ఇప్పుడు గుడికి వించేసి అమ్మవారు గుడిలో ఉంటారు కాబట్టి దర్శనాలకు రావడం, అలాగే బయట నుంచి వచ్చిన వాహనాలు గుడి చుట్టూ తిరిగే ఆచారం ఉంది కాబట్టి ఇక్కడ ఈ 2వ తారీఖు, 3వ తారీఖు, 4, 5 తారీఖుల్లో కూడా ఘనంగా నిర్వహించే సంబరాలకి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంతకు ముందు ఉన్న భద్రతా ఏర్పాట్లకి కాస్త మెన్నని సిబ్బందిని పెంచి గట్టి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ సంవత్సరం ప్రతి ఉత్సవాలకు కూడా అనుకున్న దానికంటే మించి జనం రావడం జరుగుతుంది భక్తులు. కాబట్టి దీనికి కూడా ఇంత ముందు వచ్చినటువంటి భక్తుల కంటే కూడా ఎక్కువ మంది వస్తారని అంచనా. కాబట్టి దానికి సంబంధించినటువంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. అందరూ దీనికి సహకరించి జాగ్రత్తగా ఉత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాం. మార్చి 15వ తారీఖు నుంచి అమ్మవారు రాత్రి మొదలు పసుపు కుంకాలతో పుట్టింటికాడ నుంచి పసుపు కుంకాలతో అమ్మవారు ఊరేంపుగా సాగనంపాం. గుడి దగ్గరకు వచ్చి గుడి అమ్మవారు బయటికి తీసి ఊరు మొత్తం కూడా ఈ రోజుకి 17 రోజుల నుంచి అమ్మవారు పగలు రాత్రులు ఊరేంపుగా తేలపల్లి గ్రామంలో ఏ సీతారాంపురం తేలప్రవులు ఏ సీతారాంపురం గ్రామంలో మాకు ఇక్కడ ఊరేంపు జరిగినది. ఈరోజు అనగా 2వ తారీఖు ఏప్రిల్ 2, 4వ నెల 26 నుంచి ఏప్రిల్ 6వ తారీఖు వరకు అమ్మవారు ఉత్సవాలు తేలప్రవులు మన రంగంతల్లి గుళ్ళో ఉత్సవాలు జరుగుతాయండి. మహోత్సవాలు జరుగుతాయి. అమ్మవారు కోరిన కోరికలు మెయిన్ మొక్కుబడులు ఏంటంటే గండ దీపారాధన మొక్కులని నెత్తిమే ఇప్పుడు అది మనకి పూర్వీకులు చెప్పారు. అప్పటి నుంచి కూడా మనకి ఇక్కడ తేలప్రవుల గ్రామంలో గండ దీపారాధన మొక్కులని సంవత్సరం నుంచి వెయిటింగ్ చేస్తారు. సంవత్సరాల తరబడినా ఈ మొక్కు తీరదు. ఆ మొక్కు ఉంటే ఆ మొక్కు ఒకటి అండి. పాల పొంగుళ్ళు ఒకటి, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలగజేయడం మన అమ్మవారు ఇక్కడ ప్రత్యేకత. ఆ మెయిన్ ఏంటంటే ఆమె చిన్నపిల్ల అప్పుడు చనిపోయింది 5 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఈ చనిపోయి వెలిసి మనకి 200 సంవత్సరాలు అవుతుంది దాదాపుగా అమ్మవారు. మాది వచ్చి 5వ తరం అండి. మేము దానికి సంబంధించిన వారసులు, జక్కవారు వారసులు. ఈ మంచి మేము ఇక్కడ అప్పటి నుంచి కూడా మా పూర్వీకుల దగ్గర నుంచి కూడా మేము తేలపల్లి గ్రామంలో ఉత్సవాలు చేస్తున్నామండి. అది మా ఊరు యొక్క విశేషం. ఇంకా భక్తులు కూడా ఇంకా వస్తున్నారు. ఈ రోజే మొదలు మాకు ఇక్కడ అమ్మవారి ఉత్సవాలు తేలపల్లి గ్రామంలో ఈ రోజు నుంచి మాకు 6వ తారీఖు వరకు మాకు ఇక్కడ అమ్మవారి ఉత్సవాలు మేము జరుగుతాయి. మేము పెద్దలను ఇచ్చి ఈ గ్రామ పెద్దలు, ఆతుకూరు వారి పోలీసు వారి సహకారంలో మాకున్న సర్కిల్ హనుమంజన్ సర్కిల్ సిఏ గారి సహకారంలో మేము ఎన్ని ఉత్సవాలు ఇక్కడ నిర్వహించడం జరిగినది. తమ విద్యార్థులు స్పెషల్ ప్రోగ్రామ్స్ ద్వారా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సబ్జెక్ట్ ను ప్రయోగాత్మకంగా నేర్చుకోవడం ద్వారా సొసైటీకి ఉపయోగపడే ప్రాజెక్ట్ ను తయారు చేయడం సాధ్యమైందని అమృత సాయి ప్రిన్సిపల్ డాక్టర్ ఎం శశిధర్ తెలిపారు. ప్రస్తుత టెక్నాలజీలో ముఖ్యంగా భారతదేశ పురోగతిలో సెమీ కండక్టర్స్ పాత్ర చాలా ఉందని, సెమీ కండక్టర్, ఐఓటీ, డ్రోన్ టెక్నాలజీపై పట్టు సాధిస్తే అటు సాఫ్ట్వేర్ ఇటు హార్డ్వేర్ రంగాల్లో మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అమృత సాయిలో స్కిల్తాన్ ప్రోగ్రాం 2వ రోజు ఐఓటీ, డ్రోన్, సెమీ కండక్టర్స్ పై ప్రాజెక్టు కార్యక్రమాన్ని నిర్వహించారు. కంచికచర్ల మండలం పరిటాల సమీపంలోని అమృత సాయి ఇంజనీరింగ్ కళాశాలలో స్కిల్తాన్ 2K26లో భాగంగా 2వ రోజు ఐఓటీ, డ్రోన్, సెమీ కండక్టర్స్ పై విద్యార్థులు ప్రాజెక్ట్ చేసి డెమోన్స్ట్రేషన్స్ చేశారు. సెక్రటరీ కరస్పాండెంట్ కె రామమోహన్ రావు మాట్లాడుతూ సెమీ కండక్టర్స్, ఐఓటీ, డ్రోన్ టెక్నాలజీపై విద్యార్థులు 50కి పైగా ప్రాజెక్ట్ చేసి ప్రోటోటైప్స్ ను ప్రదర్శించి ప్రజెంటేషన్ చేశారని అన్నారు. కళాశాల విద్యార్థులకు అకాడమిక్స్ తో పాటు స్పెషల్ ప్రోగ్రామ్స్ ద్వారా అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని, తద్వారా ఇండస్ట్రీకి అవసరమయ్యే విధంగా విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ జెట్రీ ల్యాబ్స్ సీనియర్ మేనేజర్ నరేంద్ర వర్మ విచ్చేసి స్టూడెంట్స్ ప్రదర్శించిన ప్రాజెక్టులను తిలకించారు. ప్రస్తుత టెక్నాలజీలో మరియు ముఖ్యంగా భారతదేశ పురోగతిలో సెమీ కండక్టర్స్ పాత్ర చాలా ఉందని, సెమీ కండక్టర్, ఎల్ఓటీ, డ్రోన్ టెక్నాలజీపై పట్టు సాధిస్తే అటు సాఫ్ట్వేర్ ఇటు హార్డ్వేర్ రంగాల్లో మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అమృత సాయి విద్యార్థులు ఇండస్ట్రీకి అవసరమయ్యే ప్రాజెక్టులను కళాశాలలో రూపొందించడం నిజంగా ఇక్కడ జరిగే ఇండస్ట్రీ ఓరియంటెడ్ ట్రైనింగ్ కు నిదర్శనమని అమృత సాయి ప్రిన్సిపల్ డాక్టర్ ఎం శశిధర్ తెలిపారు. స్మార్ట్ ఇరిగేషన్ సిస్టమ్స్, వాయిస్ అసిస్టెన్స్ రోబో, ఆటోమేటిక్ క్లాత్ కలెక్టర్, స్మార్ట్ హెల్త్ మానిటరింగ్ సిస్టమ్స్, ఆటోమేటిక్ రైల్వే గేట్ సిస్టమ్,
స్మార్ట్ హోమ్, ఆటో మిషన్, వెయిట్ లిఫ్టింగ్, యూఏవి, స్మార్ట్ డస్ట్బిన్ తదితర అంశాలపై ప్రాజెక్టు ప్రదర్శించారు. వీటిలో బెస్ట్ ప్రాజెక్టును ఎంపిక చేసి వారికి కళాశాల యాజమాన్యం మెమోంటోలు, బహుమతులను, సర్టిఫికేట్లను అందజేశారు. పరిటాల అమృతసాయి కళాశాల నందు మనం గత 3 రోజులుగా స్కిల్తాన్ ప్రోగ్రాం నిర్వహించుకుంటున్నాం. ఈ స్కిల్తాన్ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అకాడమిక్స్కి ఇండస్ట్రీకి మధ్య ఉన్న గ్యాప్ను ఫిల్ చేయటం. ఈ గ్యాప్ను ఫిల్ చేయటం కోసం మన అమృతసాయి కళాశాలలో స్పెషల్ ప్రోగ్రామ్స్ నిర్వహించి ఆ స్పెషల్ ప్రోగ్రామ్స్ ద్వారా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, డేటా అనలిటిక్స్ మరియు ఇతర అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అందుకు కూడా మనం పిల్లలకి గత 10 నెలలుగా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రైనింగ్లో భాగంగా పిల్లలు వాళ్ళు తయారు చేసిన ప్రాజెక్ట్స్ని గత 3 రోజులుగా ప్రదర్శిస్తున్నారు. వాళ్ళు ప్రదర్శిస్తున్న ప్రాజెక్టులు ఇండస్ట్రీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా అసెస్ చేయడానికి ఈరోజు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కూడా మన కాలేజీకి వచ్చి ఉన్నారు. వారు ప్రముఖ సంస్థలైన సిఎస్ఐఆర్, సీడాక్, ఎఫ్ట్రానిక్స్ మరియు జెంట్రీ ల్యాబ్స్ ఇతర సంస్థల నుంచి ప్రతినిధులు కూడా మన కళాశాలను విజిట్ చేసి మన పిల్లలు చేసిన ప్రాజెక్ట్స్ చాలా బాగున్నాయని మెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఏ అసిస్టెంట్ రోబోట్ అనేది మనం ఎలా వాడతామంటే మూవ్ ఫార్వర్డ్, మూవ్ బ్యాక్వర్డ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఇలా మనం ఎటు చెప్తే 180 degrees తిరిగిద్ది. ఇంకా వచ్చేసరికి దీన్ని ఏ క్వశ్చన్ అడిగినా కానీ అసిస్టెంట్ రోబోట్ లాగా వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు రియల్ వరల్డ్ అప్లికేషన్స్లో దేంట్లో వాడుకోవచ్చు అంటే మీరు ఎగ్జాంపుల్గా మీరు జాబ్ చేస్తున్నారు, 24 hour జాబ్, 12 hour జాబ్ ఉంటుంది. మీరు అర్జెంట్గా మీకు ఫుడ్ కానీ అలాంటి అసిస్టెంట్గా మీకు కావాల్సి వచ్చింది అర్జెంటుగా. ఆ టైంలో మీరు ఏం చేయాలంటే అసిస్టెంట్ రోబోట్ని వాడుకొని మూవ్ ఫార్వర్డ్, మూవ్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అని చెప్పేసి మీకు ఏం కావాలో అది చెప్తే అది ఏం చేస్తుందంటే అక్కడికి వెళ్ళి సర్వ్ చేసుకొని అక్కడ నుంచి మీకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ కానీ మీకు ఏం కావాలో అది ఏం చేస్తుందంటే సర్వ్ చేసి మీ దగ్గరికి తెచ్చిద్ది. అప్పుడు మీ టైం కూడా వేస్ట్ అవ్వదు. ఇది వచ్చేసరికి కాస్ట్ ఎఫెక్టివ్. దీన్ని మనం రియల్ వరల్డ్ అప్లికేషన్స్ మనం అసిస్టెంట్ రోబోట్గా వాడుకోవచ్చు. మన హౌసెస్లో ఇంకా హాస్పిటల్స్లో యూస్ చేసుకోవచ్చు. ఇంకా దీన్ని ఇంకా నెంబర్ ఆఫ్ ప్లేసెస్ సాఫ్ట్వేర్ కంపెనీస్లో మనం దీన్ని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. మనం రియల్ వరల్డ్ టీచర్స్ అండ్ ఫ్యాకల్టీస్ అండ్ ప్రొఫెషనల్స్ ఉంటారు కదా మన కాలేజెస్, ఇంజనీర్ కాలేజెస్లో అసిస్టెంట్ రోబోట్గా దీన్ని వాడుకోవచ్చు. Electronic speed controllers, and it is a batteries, it's a power supply, main power supply of this drone, and this is the GPS tracker, which is an autonomous drone. We can track this drone within the radius of 1 kilometer from this place. So this is a 10-channel transmitter which we gonna use to control the drone. So generally drones are of 5 types: micro, nano, small, medium and large. We will categorize these drones based on their weight. The drone we made is approximately its weight of 500 grams. It comes under nano drones. మాజీ సీఎం వైఎస్ జగన్ పై హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేత నాగ మల్లేశ్వరి ఖండించారు. హోంమంత్రి స్థాయికి తగిన విధంగా మాట్లాడాలని, వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని సూచించారు. జగన్ ప్రతిపాదించిన మావిగన్ ప్రణాళికను అర్థం చేసుకోకుండా విమర్శించడం తగదని, ప్రభుత్వం రాజధాని విషయంలో ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు. మహిళల భద్రతను పక్కన పెట్టి రాజకీయాలకే పరిమితమవుతున్నారని విమర్శించారు. అసలు ఒక ఎక్స్ సీఎం ని మాట్లాడేటప్పుడు ఏ విధంగా ఉచ్చరించి మాట్లాడాలి అనే మినిమం ఇంగిత జ్ఞానం కూడా నీకు లేదు అనంటే మరి నువ్వు ఆ స్థాయిలో ఉండి నువ్వు దిగజారిపోయి మాటలు మాట్లాడుతుంటే నీలాగా దిగజారి మాట్లాడడం అనేది మాకేం పెద్ద పని కాదు. కానీ మా పార్టీకి ఒక విలువలు, మా పార్టీకి ఒక లైన్ ఉంటది. నోటికి ఏదొస్తే అది మాట్లాడడం జనరల్ గా ఎంతసేపు పని. నంగనాచి మాటలు అని అంటుంది ఒక ఎక్స్ సీఎం ని పట్టుకొని. నంగనాచి మాటలు. నీ చదువేందో నీ విజ్ఞత ఏందో నాకైతే అర్థం అవ్వట్లేదు. గాని నిన్ను రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు అంటున్నారు, నంగనాచి అనిత ఎక్కడున్నావు నువ్వు? ఆడబిడ్డల ప్రాణాలు పోతుంటే నంగనాచి అనిత, చిన్న బిడ్డలకి ఫుడ్ పాయిజన్ అవుతుంటే ఎక్కడున్నావు అనిత? నంగనాచి అనిత, రాష్ట్రంలో మడ్డర్లు అయిపోయి డ్రమ్ములలో తేలుతుంటే, రాష్ట్రంలో ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జులలో పెడుతుంటే ఎక్కడికి పోయావు నంగనాచి అనిత అని రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు అడుగుతున్నారు. తల్లి, జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి కోసం మాట్లాడారు. సైకో అంటున్నావు, కామెడీ సైకో అంటున్నావు, పులివెందుల ఎమ్మెల్యే అంటావు. మరి నువ్వు కూడా పాయకరావుపేట ఎమ్మెల్యేవే కదా.
సబ్జెక్ట్ మీద మాట్లాడటం అంటే సబ్జెక్ట్ మీద మాట్లాడడం చేతగాక వ్యక్తిగత దూషణలకి దిగుతాము, ఇదే మా సాంప్రదాయము, మా పార్టీ విలువలు ఇవే అని మీరు మాట్లాడితే ఎంతకన్నా చేసేది ఏమీ లేదు. ఎందుకంటే మీలాగా మేము దిగజారి మాట్లాడలేమే, చదువుకున్నాం, మాకొక విజ్ఞత ఉంది, మా పార్టీకి ఒక లైన్ ఉంది. మా జగన్మోహన్ రెడ్డి గారు అంతకన్నా లైన్ దాటి మాట్లాడొద్దమ్మా అని మాట్లాడతారు. కాబట్టి మీలాగా దిగజారిపోయేటువంటి రాజకీయాలు చేయలేము, మాటలు కూడా మాట్లాడలేము. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టల్లో పరిస్థితి రోజు రోజుకు దారుణంగా మారుతున్నప్పటికీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర ఆరోపించారు. హాస్టల్లో ఎలుకలు విద్యార్థులను కరవడం అక్కడ పరిస్థితుల తీవ్రతను చూపిస్తుందని తెలిపారు. గతేడాది డిసెంబర్ 31న హైకోర్టు తీవ్రంగా స్పందించినా ప్రభుత్వంలో మార్పు రాలేదని విమర్శించారు. హైకోర్టు నివేదిక కోరే సమయానికి 45 మంది విద్యార్థులు మృతి చెందినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. విశాఖ జిల్లా సింహాచలం పూలే హాస్టల్లో వరుసగా పిల్లలను ఎలుకలు కరవడం జరుగుతోందని, ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు కేజీబీ పాఠశాలలో కూడా 11 మంది విద్యార్థులపై ఎలుకలు దాడి చేశాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని హాస్టల్ విద్యార్థుల భద్రతపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్ విద్యార్థులు తమ ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమనుకుంటూ హాస్టల్లో ఉండాల్సిన దుస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో 2025 డిసెంబర్ 31వ తారీఖున రాష్ట్ర హైకోర్టు ఒక మొట్టికాయ వేసింది, ఒక నివేదిక ఇవ్వమని ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్రంలో అప్పటికే హైకోర్టు దృష్టికి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక కోరే నాటికి ఈ రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్య 45 మంది విద్యార్థులు చనిపోయారు హాస్టళ్లలో. దాని మీద రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని నివేదిక కోరింది. డిసెంబర్ 31వ తారీఖున ఇది జరిగింది. ఆ తర్వాత ఇప్పటికీ 3 నెలలు గడుస్తా ఉంది. ఈ 4 నెలలు గడుస్తా ఉంది. ఈ 4 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టుకి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏం చర్యలు తీసుకుందో ఇప్పటి వరకు తెలియని ఒక సందిగ్ధ స్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు అనేక ఇబ్బందులు గురవుతా ఉన్నారు. ఒకవైపు పౌష్టికాహారం దొరక్క విద్యార్థులు జీవోత్సవాల్లాగా హాస్టల్లో తినాల్సిన దుస్థితి ఉంది. కొన్ని హాస్టళ్లలో విద్యార్థులు భోజనాలు తినలేక బయట పడేస్తా ఉన్నారు. మరికొన్ని హాస్టల్లో ఏం జరుగుతా ఉందంటే కుక్కలు, పందులు, పాములు, ఎలుకలతోటి సహవాసం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది విద్యార్థులకి. ఈ మాట ఎందుకంటున్నామంటే నిన్న ఏప్రిల్ 1వ తారీఖు విశాఖపట్నం జిల్లా సింహాచలంలో మహాత్మా జ్యోతిరావు పూలే బాలుర బీసీ గురుకుల హాస్టల్లో విద్యార్థులను ఎలుకలు గరిశాయి. ఇదే హాస్టల్లో మహాత్మా జ్యోతిరావు పూలే సింహాచలం బీసీ బాలుర గురుకుల హాస్టల్లో మార్చి 26వ తారీఖున 3 మార్చి 27వ తారీఖున 2 నిన్న ఏప్రిల్ 1వ తారీఖున 5 ఎలుకలు గరిశాయి. మార్చి 26వ తారీఖున ఎలుకలు గరిసిన తర్వాత పిల్లలు హాస్పిటల్కి వెళ్లి చికిత్స తీసుకున్న తర్వాత సంక్షేమ హాస్టల్ విద్యార్థులు ఏం చర్యలు తీసుకున్నారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? మళ్ళీ మార్చి 27న ఎలుకలు గరిశాయి. మళ్ళీ ఏప్రిల్ 1వ తారీఖున ఎలుకలు గరిశాయి. ఇదే కాకుండా ఈ మధ్య ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలంలో కేజీబీ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 11 మంది విద్యార్థుల్ని ఎలుకలు గరిశాయి. పిల్లల్ని హాస్టల్ కి తీసుకెళ్లారు. ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయులు గారు గాని, రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి సవితా గారు గాని, ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి షాడో సీఎం లాగా వ్యవహరిస్తున్న నారా లోకేష్ గారు గాని, ఈ 3 మంత్రులు ఎవ్వరూ ఈ హాస్టల్ని సందర్శించి విద్యార్థులకు ధైర్యం చెప్పి హాస్టల్లో కనీస ప్రమాణాలు పెంపొందిస్తాము, చర్యలు తీసుకుంటాము, మీరు భయపడొద్దు, అధైర్యపడొద్దు, మేమున్నామనే ఒక భరోసా ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఏ హాస్టల్ను సందర్శించలేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.